హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలా మంది ఫోన్లు చేసేది సార్ ఫస్ట్ లో ఏమి కొనుక్కోవాలి సార్, మన ఐడి యాక్టివేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటే యాక్టివేషన్ అవుతుంది కరెక్ట్ గా చెప్పండి సార్. ఒకరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ప్లీజ్ సార్ నిజాలు చెప్పండి సార్ అని అంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మీకు ఎన్ని చాయిస్లు ఉంటాయో ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది. మీరు ఐడి తీసుకున్న రోజు నుంచి 30 రోజుల్లో మీ ఐడిలో 30 PB కొనుక్కుంటే మీ ఐడి లైఫ్ లాంగ్ యాక్టివేషన్ లో ఉంటుంది. 30 రోజుల్లో మీరు ఏమి కొనుక్కోకపోతే కంపెనీ మీ ఐడి డిలీట్ చేసేస్తుంది. 30 PB రావాలి అంటే ఏమి కొనుక్కుంటే బాగుంటుంది మీకు సింపుల్ గా చెప్తాను. రైస్ బ్రాండ్ ఆయిల్ 2 లీటర్లు 450 రూపాయలు. జెటా స్పెషల్ టీ 200 గ్రాములు 99 రూపాయలు. అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ 190 రూపాయలు. అల్ట్రా మ్యాటిక్ డిటర్జెంట్ 500 గ్రాములు 155 రూపాయలు. అల్ట్రా గార్డ్ టాయిలెట్ క్లీనర్ 500 ml 110 రూపాయలు మీకు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ 350 గ్రాములు 299 రూపాయలకి మీకు వస్తుంది. ఇవన్నీ పీవీ కలిపితే 30.37 PV వస్తుంది. సో మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. టోటల్ అమౌంట్ 1303 రూపాయలు అవుతుంది. 60 PV ప్లస్ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్లు కూడా ఉంటాయి. 100 PV 60 PV అనేది మీ చాయిస్. 4 నెలలు కంటిన్యూగా కొనుక్కుంటే 100 PV మీకు 5వ నెల 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. 60 PV కంటిన్యూగా 4 నెలలు కొనుక్కుంటే మీకు 1250 రూపాయల వోచర్ 5వ నెలకి ఫ్రీగా వస్తుంది. ఇవి మీకు చాయిస్, బలవంతంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరికో లక్షలు వస్తున్నాయని గుడ్డిగా వెళ్ళేసి అర్జెంటుగా 100 PV 200 PV కొనుక్కున్న తర్వాత అవన్నీ ముందు పెట్టుకొని చాలా బాధగా నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎందుకు? అందుకే కంపెనీ గురించి ముందు పూర్తిగా తెలుసుకోండి. కంపెనీ రూల్స్ అనేది చాలా మంది చెప్పట్లేదు. వెళ్ళి 100 PV కొనుక్కోండి, 200 కొనుక్కోండి, మీకు డబ్బులు వస్తాయి అని ఆశ పెట్టేసి ధన ఉరికిసురే గాని అతనికి పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పితే అతను ఇష్టపూర్తిగా పనిచేస్తే ఎప్పటికీ మీతో ఉంటాడు. సగం నాలెడ్జ్ తో అతనికి ఏదో కొనిపించేస్తే ఒక 100 PV వచ్చేస్తాయి, 200 PV వచ్చేస్తాయి అని అది కాదు కరెక్ట్. మీరు ప్రొఫైల్ అనేది తెలుసుకోండి. కంపెనీ ఎలా ఉంటుంది, కంపెనీ రూల్స్ ఏంటి క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు చెయ్యాలి అనుకుంటే మీరు మూవ్ అవ్వండి. మీకు తెలిసి తెలియకుండా ఎక్కువగా కొనేసుకొని తర్వాత కంపెనీ మంచిది కాదు అంటే అది కరెక్ట్ కాదు. కంపెనీ రూల్స్ అనేది వేరు. చాలా మంది కరెక్ట్ గా చెప్పకుండా సగం చెప్పి ఎవరికో చెక్లు వస్తున్నాయని చెప్పేసి ఉరికి కొనుక్కుంటున్నారు. ఏందది?